నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్. దిస్ ఇస్ షాహిదా. నమ్మకం ఉన్న చోట అద్భుతాలు జరుగుతాయని అంటారు. ఈ సంఘటన చూస్తే అది అక్షర సత్యం అనిపిస్తుంది. పవిత్ర వైష్ణోదేవి ఆలయ సన్నిధిలో 5 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ఎక్కడున్నాడో ఏమయ్యాడో తెలియని కొడుకు కళ్ల ముందు ప్రత్యక్షమవగానే ఆ తల్లి ఆవేదన, ఆ సోదరి కళ్లలో వెల్లువెత్తిన ఆనందం చూస్తే కన్నీళ్లు ఆపుకోవడం ఎవరి వల్ల కాదు. కొన్నిసార్లు వాస్తవాలు సినిమాల కంటే అద్భుతంగా ఉంటాయి. నమ్మకం, చెక్కు చెదరని ప్రేమే ఉంటే విధి కూడా తలవంచక తప్పదని నిరూపించే సంఘటన పవిత్ర వైష్ణోదేవి ఆలయ ప్రాంగణంలో చోటు చేసుకుంది. 5 సంవత్సరాల క్రితం తప్పిపోయిన తన కొడుకును ఒక తల్లి, సోదరి మళ్లీ కలుసుకున్న దృశ్యం ఇప్పుడు ఇంటర్నెట్ను కుదిపేస్తోంది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో 5 ఏళ్ల తర్వాత తన కళ్ల ముందే ఉన్న కొడుకును చూడగానే ఆ తల్లి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆమె నోట మాట రాలేదు, కేవలం కన్నీళ్లు మాత్రమే వచ్చాయి. సోదరి తన తమ్ముణ్ణి గట్టిగా కౌగిలించుకొని బావురుమంటూ ఏడుస్తుంటే అక్కడున్న భక్తులందరూ ఆ అద్భుతాన్ని చూసి కన్నీరు పెట్టుకున్నారు. సంవత్సరాల తరబడి గుండెల్లో దాచుకున్న దుఃఖం, నిరాశ ఆ ఒక్క క్షణంలో ఆనంద బాష్పాలుగా మారిపోయాయి. ఈ కొడుకు ఎలా అదృశ్యమయ్యాడనే వివరాలు పూర్తిగా తెలియనప్పటికీ ఆ కుటుంబం మాత్రం ఆశ వదులుకోలేదు. 5 సంవత్సరాలుగా ప్రతిరోజు, ప్రతి నిమిషం అతని కోసం వెతుకుతూనే ఉన్నారు. ఎక్కడున్నాడో ఏమయ్యాడో తెలియని అనిశ్చితిలో కూడా ఆ తల్లి మనసు నా కొడుకు వస్తాడు అని నమ్ముతూనే ఉంది. చివరకు ఆ తల్లి, సోదరి వైష్ణోదేవి దర్శనం కోసం వెళ్ళినప్పుడు ఆ అద్భుతం జరిగింది. కోట్లాది మంది భక్తులు దర్శించుకునే ఆ పవిత్ర క్షేత్రంలో అనుకోకుండా తన సోదరిని ఆ సోదరి గుర్తించింది. ఇది కేవలం యాదృచ్ఛికం కాదు, ఆ తల్లి ప్రార్థనల ఫలమని నెటిజన్లు అభివర్ణిస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసిన కొద్దిసేపటికే లక్షలాది వ్యూస్ సాధించింది. ఇది అరుదైన క్షణం అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా, తల్లి ప్రేమ ముందు విధి కూడా ఓడిపోయింది అని మరికొందరు రాసుకొచ్చారు. భక్తికి, అనుబంధానికి ఈ ఘటన నిలువెత్తు సాక్ష్యమని నెటిజన్లు భావోద్వేగానికి లోనవుతున్నారు. జీవితం ఒక్కోసారి చాలా కఠినంగా మారుతుంది, కానీ ఈ కథ మనకు ఒకే ఒక్క విషయాన్ని గుర్తు చేస్తుంది. అదే నమ్మకం. ఎన్నడూ ఆశ వదులుకోని ఒక తల్లి, విశ్వాసాన్ని కోల్పోని ఒక సోదరి కలిసి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు.